అది 2003 అర్ధరాత్రి సమయంలో ఇరాక్ దేశంలో ఒక చిన్న విలేజ్లో ఒక పర్సన్ దాక్కొని ఉన్నాడు. అతను అండర్ గ్రౌండ్లో ఉన్నాడు మరియు అతనికి కావాల్సిన ఆక్సిజన్ సప్లై అనేది కింద నుంచి ఇవ్వబడుతుంది మరియు ఇతను అక్కడ తలదాచుకుంటున్నాడు మరియు ఎవరికి తెలియకుండా ఇతను సీక్రెట్గా ఇక్కడ ఉండటమంటే జరిగింది. మరియు అదే విలేజ్లో ఒక పెద్ద మిలిటరీ ట్రూప్స్ అనేవి ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నాయి. అందుట్లో ఒక ఆర్మీ సోల్జర్కి ఒక చోట విడ్డూరంగా అనిపించి ఒక తాడుని అతను లాగుతాడు మరియు ఆ తాడు అనేది అండర్ గ్రౌండ్ కనెక్షన్కి ముడిపడి ఉంది మరియు దీంతో అతను ఎమ్మటనే ఆ అండర్ గ్రౌండ్ ప్రదేశాన్ని చూశాడు మరియు దానిపై నుండే తలుపు అనేది అతను తీశాడు. లోపలికి గ్రనేడ్ వేద్దాం అనుకుంటే ఒక మనిషి 2 చేతులు పైకెత్తాడు మరియు అతను బయటకు వచ్చి ఏమని చెప్పాడంటే, నా పేరు సద్దాం హుసేన్, నేను ఇరాక్ ఒక రాష్ట్రపతిని, నేను చర్చలకి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అక్కడ మిలిటరీ ఆఫీసర్కి అతను చెప్తాడు మరియు దీంతో అతన్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. అతను దాక్కున్న ప్రదేశం అనేది ఈ వీడియోని మీరు ఇంటర్నెట్లో లేకపోతే టీవీలో ఆల్రెడీ చూసే ఉంటారు. ఈ ప్లేస్ లోనే సద్దాం హుసేన్ దాక్కోవటం అయితే జరిగింది. ఒక దేశానికి చెందిన రాష్ట్రపతి ఎందుకు అతని దేశంలోనే ఒక గృహలో నివాసం అనేది ఏర్పరచుకున్నాడు మరియు తలదాచుకున్నాడు, ఈ రోజు వీడియోలో మనం దీని గురించి తెలుసుకుందాం. ఎప్పుడైతే అమెరికా మార్చ్ 2003 అప్పుడు సద్దాం హుసేన్ మీద కొన్ని ఆరోపణలు అయితే చేసింది. అదేంటంటే సద్దాం హుసేన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని మరియు దీని కారణంగా ప్రపంచ దేశాలకి చాలా ప్రమాదం అని చెప్పేసి అమెరికా చెప్పింది. అయితే ఈ లిగేషన్ ని అమెరికా కొట్టివేసింది. American and coalition forces are in the early stages of military operations to disarm Iraq, to free its people and to defend the world from grave danger. ఈ న్యూస్ అనేది ప్రజల ముందుకి చాలా లేటుగా వెలుగులోకి వచ్చింది. అమెరికా, బ్రిటన్ మరియు పోలాండ్ ఈ దేశాలు అన్నీ కలిసి ఇరాక్ దేశం మీదకి యుద్ధం అనేది ప్రకటిస్తుంది. ఇరాక్ దేశంలో యుద్ధ వాతావరణ పరిస్థితి అనేది వాళ్ళు సృష్టిస్తారు. ఇరాక్ లోని బాగ్దాద్ లో సద్దాం హుసేన్ ఒక విగ్రహం అనేది ఉంది మరియు అందరు కలిసి ఆ విగ్రహం అనేది కూల్చేస్తారు మరియు ప్రజలు దీంతో పాటుగా అమెరికన్ మిలిటరీ, ఇరాక్ మిలిటరీ వీళ్ళందరూ కలిసి సద్దాం హుసేన్ ఒక విగ్రహం అనేది కూల్చేస్తారు. ముందుగా సద్దాం హుసేన్ విగ్రహం మొహం మీద అమెరికా జెండా అనేది కప్పుతారు మరియు ఇది ఇరాక్ ప్రజలకి అస్సలు నచ్చలేదు. దీంతో వాళ్ళు నిరసనలు అనేవి తెలియజేశారు. దీంతో అమెరికా జెండా అనేది వాళ్ళు తీసేసి అక్కడ ఇరాక్ జెండా అనేది కట్టిన దాని తర్వాత దాన్ని కూల్చివేయటం అయితే జరుగుతుంది. సద్దాం హుసేన్ ఒక ఆచూకీ ఎవరన్నా చెప్పినట్లయితే వాళ్ళకి $25 మిలియన్ నగదు అనేది వాళ్ళకి ఇస్తారు మరియు అతని కొడుకుల గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే $15 మిలియన్ అమెరికన్ అనేవి ఇస్తా అని చెప్పారు. సద్దాం హుసేన్ ఎక్కడ దాక్కున్నాడో ఇక వెతుకులాట అనేది మొదలు పెట్టారు మరియు 4 సంవత్సరాలు దాని తర్వాత సద్దాం హుసేన్ గురించి వాళ్ళ పిల్లల గురించి ఒక ఆచూకీ అనేది తెలుస్తుంది. ఒక పెద్ద ఆయన ఏమని చెప్తాడంటే, మాసుల్లో నా ఇంట్లో పిల్లలిద్దరూ తలదాచుకున్నారు, సద్దాం హుసేన్కి సంబంధించిన 2 పిల్లలు అంటాడు మరియు ఎమ్మటనే మాసుల్లోని అతని ఇంటి దగ్గరికి వెళ్తారు మరియు అమెరికన్ మిలిటరీ చుట్టుముట్టి వాళ్ళని బయటికి రమ్మని చెప్తుంది. వాళ్ళు ఎంతసేపటికి రాపోయేసరికి మిసైల్ దాడులనే చేస్తాయి. దీంతో ఆ ఇల్లు అనేది అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది మరియు లోపల సద్దాం హుసేన్ 2 పిల్లలు చనిపోతారు. ఈ విషయం అనేది న్యూస్ లో సద్దాం హుసేన్ కి తెలుస్తుంది. సద్దాం హుసేన్ ఒక న్యూస్ అనేది పబ్లిక్ గా వదలమని చెప్పి ఒక మనిషికి చెప్తాడు. ఒక టేప్ అనేది రెడీ చేసి ఇస్తాడు. ఆ మనిషి $30 మిలియన్ ఆ టేప్ అనేది అతను అమ్మేస్తాడు మరియు అమెరికన్ మిలిటరీ తనని సేఫ్ గా అమెరికాకి తీసుకువెళ్ళిపోతుంది కాబట్టి అతనికి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. అయితే అమెరికా దేశానికి చెందిన ఒక వ్యక్తి అయిన మ్యాడ్డాక్స్ ఒక ఐడియాలజీ అనేది ఇక్కడ పెడతాడు. అదేంటంటే ఎలానా సరే సద్దాం హుసేన్ని పట్టుకోవాలంటే సద్దాం హుసేన్కి దగ్గరగా ఉండే వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. సద్దాం హుసేన్ రూలింగ్లో ఉన్నప్పుడు అతని సెక్యూరిటీ ఎవరు చూసుకుంటారు మరియు అతని దగ్గర సన్నిహితులు ఎవరు మరియు వీళ్ళని పట్టుకుంటే సద్దాం హుసేన్ ఈజీగా దొరుకుతాడు అని చెప్పేసి సద్దాం హుసేన్ గురించి వాళ్ళ అనుచరుల గురించి అతను వెతకటం అనేది మొదలు పెడతాడు. మరియు దీంతో పాటుగా సద్దాం హుసేన్కి పర్సనల్ సెక్యూరిటీ ఎవరు మరియు సద్దాం హుసేన్కి సంబంధించిన సెక్యూరిటీ లేయర్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అతను తెలుసుకోవటం అయితే మొదలు పెట్టాడు. దీంతో ఇతను మెల్లగా ఇన్ఫర్మేషన్ అనేది సద్దాం హుసేన్ గురించి తెలుసుకోవటం మొదలు పెట్టాడు. సద్దాం హుసేన్ కి సంబంధించిన సెక్యూరిటీ అనేది గ్రౌండ్ లెవెల్లో ముందు ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తుంది. దాని తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్టా కాదా అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ అనేది వెరిఫై చేస్తుంది. ఇక ఫైనల్ స్టేజ్ లో వచ్చేసి సద్దాం హుసేన్ ఒక పర్సనల్ స్టాఫ్ మరియు ఈ పర్సనల్ స్టాఫ్కే సద్దాం హుసేన్ ఎక్కడ దాక్కున్నాడు అనే విషయం అనేది వాళ్ళకి తెలుస్తుంది. మరియు సద్దాం హుసేన్ ఎప్పుడు ఈ పర్సనల్ స్టాఫ్తోనే ఎక్కువగా కనెక్షన్స్ అనేవి పెట్టుకుంటాడు. మరియు దీంతో అమెరికా వీళ్ళని ఎలానా సరే పట్టుకోవాలని చెప్పేసి
ప్రయాణం మొదలు పెడుతుంది మరియు అమెరికా ప్రతి చోట వెతుకుతాం మొదలు పెడుతుంది. మొహమ్మద్ ఇబ్రహీం ఇతనికి సద్దాం హుస్సేన్ కి చాలా కావాల్సిన వ్యక్తి మరియు సద్దాం హుస్సేన్ రూలింగ్ టైంలో ఇతను చాలా మట్టుకు మీటింగ్స్లో ఇతను పాల్గొనడం అయితే జరిగింది. గవర్నమెంట్లో సద్దాం హుస్సేన్ ఇతనికి ఒక మంచి పొజిషన్ అనేది ఇచ్చాడు మరియు సద్దాం హుస్సేన్కి సంబంధించిన ఎలాంటి అటాక్స్ అయినా సరే కూడా లేకపోతే ఎవరి మీదకన్నా యుద్ధం వెళ్ళాలన్నా సరే కూడా ఇతనే కావాల్సిన ఆయుధాలు అనేది సమకూర్చేవాడు మరియు దీంతో పాటుగా ఇతన్ని వెతకటం అనేది పోలీసులు పనిగా పెట్టుకున్నారు మరియు మిలిటరీ ఆఫీసర్స్ మరియు ఇరాక్ దేశం ఒక మిలిటరీ కూడా ఇతన్ని వెతకటం అనేది మొదలుపెట్టింది మరియు దీనిలో భాగంగానే వీళ్ళ కుటుంబస్తుల్ని ముందు ఇంట్రాగ్రేషన్ చేయటం అయితే మొదలుపెట్టారు మరియు వీళ్ళ కుటుంబస్తులు కూడా అతను ఎక్కడున్నాడో మాకు తెలియదని వాళ్ళందరూ చెప్పారు మరియు దీంతో పాటుగా మొహమ్మద్కి సంబంధించిన కొన్ని వ్యాపారస్తులు ఉన్నారు మరియు వాళ్ళని కూడా ఇంట్రాగేషన్ అయితే చేయటం మొదలు పెట్టారు. అయితే మొహమ్మద్ వాళ్ళ కొడుకు ఏమని చెప్తాడంటే మా నాన్నగారికి సమ్మర్లో ఎక్కువగా చేపలు తినటం అంటే ఇష్టం కాబట్టి ఆయన ఎక్కువగా ఫిషింగ్ అనేది చేస్తారు. మీరు ఎక్కడన్నా సరే లేక్ దగ్గర అతన్ని వెతకండి, అతను మీకు దొరికే ఛాన్సెస్ అనేవి ఉంటాయి మరియు దీని కారణంగానే వాళ్ళు ఏమైతే చెప్పారో ఆ ప్లేసెస్లో నిఘా పెడతాం అయితే మొదలు పెట్టారు మరియు మొహమ్మద్ ఎప్పుడన్నా సరే దొరుకుతాడు అని చెప్పేసి అందరూ వెతుకుతూ ఉన్నారు. మరియు ఒక చేపలు పట్టే వ్యక్తి ఏమని చెప్తాడంటే మొహమ్మద్కి ఎలా అన్నా సరే కూడా ఒక ఫ్రెండ్ ఉన్నారు మరియు ఆయన చేపలు పట్టే వృత్తి అనేది అతను చేస్తాడు అని చెప్పారు. కాబట్టి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని గురించి ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఆ వ్యక్తి నిజం చెప్పేస్తాడు, మొహమ్మద్ ఎక్కడున్నాడో అనే విషయం అనేది ఆ వ్యక్తి చెప్తాడు. కాబట్టి మొహమ్మద్ దొరికిపోతాడు మరియు ఇక్కడే మిలిటరీ ఆఫీసర్లు ఎమ్మటనే అతని ఇంట్రాగేషన్ చేయటం అనేది మొదలు పెడతారు మరియు ఏమని ప్రశ్న అడుగుతారంటే సద్దాం హుస్సేన్ ఎక్కడున్నాడో చెప్పు, నేను మీకు సెక్యూరిటీ అనేది అందిస్తా అంటాడు. ఎందుకంటే సద్దాం హుస్సేన్ అనుచరులు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా చంపుతారనే విషయం ఎవరికీ తెలియదు కాబట్టి అమెరికన్ మిలిటరీ సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువగా ఇస్తుంది. మొహమ్మద్ కొంత ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాడు. ఒక విలేజ్లో 2 ఇళ్ళు ఉన్నాయి మరియు ఆ 2 ఇళ్లలో మొహమ్మద్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాడు మరియు ఇక్కడ సద్దాం హుస్సేన్ ఉండే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అంటాడు మరియు ఆ 2 ఇళ్లలోకి వెళ్ళి మిలిటరీ ట్రూప్స్ వెతకటం అనేది మొదలు పెడతారు మరియు ఎంతసేపు వెతికినా సరే కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడా తెలియదు. దీంతో అక్కడే అతన్ని పడేసి కొడతా ఉంటారు. దీంతో మొహమ్మద్ ఒక్కసారి సరిగ్గా వెతకండి, నాకు తెలిసిన ప్లేస్లు ఇవే అని చెప్తాడు మరియు అప్పుడే ఒక మిలిటరీ ఆఫీసర్కి ఒక ప్లేస్లో డౌట్ అనేది వస్తుంది. అక్కడికి వెళ్ళి చెక్ చేయగా అక్కడికి సద్దాం హుస్సేన్ తన 2 చేతులు పైకెత్తుతాడు మరియు ఇక్కడే అమెరికా ఇన్ఫర్మేషన్ అనేది అనౌన్స్ చేస్తుంది, మనం సద్దాం హుస్సేన్ని పట్టుకున్నాం, మనం చేసిన ఆపరేషన్ అనేది సక్సెస్ అయింది అని చెప్తారు. సద్దాం హుస్సేన్ని అక్కడి నుంచి కోర్టుకి తీసుకెళ్తారు మరియు కోర్టులో ఏమని తీర్పిస్తారంటే సద్దాం హుస్సేన్ చేసిన తప్పుల ద్వారా సద్దాం హుస్సేన్కి ఉరిశిక్ష అనేది వాళ్ళ దేశం ఒక జ్యూరిసెక్షన్ కోర్ట్ అనేది విధించడం అయితే జరుగుతుంది మరియు దీని కారణంగా సద్దాం హుస్సేన్ని ఉరి తీయటం అయితే జరుగుతుంది మరియు దీంతో సద్దాం హుస్సేన్ చనిపోతాడు. ఎమ్మటనే ప్రెసిడెంట్ చనిపోయాడు కాబట్టి ఎమ్మటనే ఆ దేశంలో ఎలానా సరే అధికారాన్ని చేజించుకోవటానికి చాలా మంది తిరుగుబాటు అనేది మొదలు పెట్టారు. దీంతో అమెరికన్ గవర్నమెంట్కి అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యే ప్లాన్ అనేది ఎక్కడా కనపడలేదు. ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్ సద్దాం హుస్సేన్ ఎక్కడ దాక్కున్నాడు మరియు అతని ప్లేస్ అనేది 10 మందికి కనపడేలాగా టీవీ న్యూస్లో బ్రాడ్కాస్టింగ్ అనేది చేశారు మరియు దీంతో పాటుగా సద్దాం హుస్సేన్ ఎక్కడైతే చనిపోయాడో అక్కడ అమెరికన్ మిలిటరీ వాళ్ళ జెండా అనేది అక్కడ పాతటం అయితే జరిగింది మరియు దీంతో సద్దాం హుస్సేన్ని చంపేయటం అయితే జరిగింది మరియు ఇప్పుడు దాకా సద్దాం హుస్సేన్ని ఇంత కష్టపడి పట్టుకొని మరీ చంపారు మరియు సద్దాం హుస్సేన్కి పాపులారిటీ కూడా అంతే రేంజ్లో ఉంది. సద్దాం హుస్సేన్ అసలు ఏ తప్పు చేయలేదు మరియు అమెరికా కుట్ర చేసి మరీ అతన్ని కావాలని చంపేసింది మరియు ప్రపంచ దేశాల ముందు సద్దాం హుస్సేన్ న్యూక్లియర్ వెపన్స్ అనేది తయారు చేస్తున్నారు అని చెప్పేసి ఒక పుకార్ అనేది పుట్టించి కావాలనే సద్దాం హుస్సేన్ని చంపేయటం అయితే జరిగింది.